హలో మై టు ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్. నేను మీ సుజి అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసి నా షాపింగ్ వ్లాగ్ అండి. అయితే మొన్న సండే రోజు మధ్యాహ్నం ఫుల్గా కక్క ముక్క అంతా తినేసేసి అది అరిగేంత వరకు కూడా షాపింగ్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము, నేను మా హస్బెండ్. మా ఆడవాళ్ళకి షాపింగ్ అంటే ఎక్కడలేని హ్యాపీనెస్ అంతా వస్తది కదా! సో, నాకు గూడా అంతేనండి ఆ రోజు. మా హస్బెండ్ ఆఫర్ చేయంగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఎక్సైటెడ్‌గా గూడా ఉన్నాననమాట. నేను ఏం తీసుకోవాలి, ఏవేవి తీసుకోవాలని జెప్పేసి నేను చాలా అంటే చాలా ఎక్సైటెడ్‌గా గూడా ఉన్నాను. సరే ఇంకిప్పుడైతే మాత్రం మేమిక్కడైతే బయలుదేరుతున్నామండి షాపింగ్‌కి. సో, ఇప్పుడు షాపింగ్ ఎందుకని జెప్పేసి మీరు అనుకోవచ్చేమో, నాది బర్త్‌డే వస్తుందండి. సో, జూన్ 5థ్‌కి నా బర్త్‌డే ఉందనమాట. సో, దానికోసమని జెప్పేసి మా హస్బెండ్ ఆఫర్ చేశారు. సో, 2 డ్రెసెస్ అలా తీసుకుందువు గాని అని జెప్పేసి అన్నారనమాట. సో, దానికోసమని జెప్పేసి ఇట్లా మేము వెళ్తున్నాము. హైదరాబాద్‌లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని జెప్పేసి ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంటదండి. సో, మేము వినడం తప్పితే మేమెప్పుడు కూడా అసలు ఆ షాపింగ్ మాల్‌కి వెళ్ళింది లేదనమాట. సో, ఫస్ట్ టైమ్ మేము ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెళ్తున్నాము. సో, చాలా అంటే చాలా బావుంటాయంట కలెక్షన్స్. సరే చూద్దాము అన్నట్టు వెళ్తున్నాము. సరే ఎటు వచ్చాం గదా! లోపల మేము షాపింగ్ జేసుకుంటా ఉంటే పిల్లలు డిస్టర్బ్ జేస్తారేమో అని జెప్పేసి బయట నుంచే 2 పాప్‌కార్న్ బకెట్లు ఏదో కొనిచ్చామనమాట పిల్లలకి. సో, అవి తింటూ ఉంటే మమ్మల్ని డిస్టర్బ్ చేయరు షాపింగ్ జేసుకోవడం అని జెప్పేసి కొనిచ్చామనమాట. సో, లోపలికెళ్ళంగానే ఎంట్రన్స్‌లో మమ్మల్ని గెట్ ఔట్ అన్నారు. లోపలికి బయట ఫుడ్ నాట్ అలౌడ్ మేడం. సో, ప్లీజ్ మీరు బయట తినేసి రండి అని చెప్పేసి అన్నారనమాట. సరే అని చెప్పేసి ఇక్కడ బయట కూర్చొనైతే మేము పాప్‌కార్న్ తింటూ టైమ్ స్పెండ్ చేస్తాము నలుగురం గూడా. సో, అది ఎంత తిన్నా గూడా అవ్వట్లేదండి. మేమొచ్చిందే లేటు షాపింగ్‌కి. సో, టైం అయిపోతుందని చెప్పేసి మేము అనుకున్నాము. బట్ తొందరగా అయితే కానిచ్చేసి మేము లోపలికైతే ఎళ్ళామండి. లోపలికెళ్ళిన తర్వాత బయట వేస్ట్ చేసిన టైం అంతా గూడా ఇక్కడ కవర్ చేశానండి. ఎందుకంటే చెప్తా వినండి. వితిన్ 10 మినిట్స్‌లో నా షాపింగ్ అనేది అయిపోయిందనమాట. ఈ సంవత్సరంలో అతి తక్కువ టైంలో షాపింగ్ కంప్లీట్ చేసిన మహిళ అని చెప్పేసి మీరైతే నాకు గిన్నీస్ బుక్‌లో గూడా ఎక్కియొచ్చండి. అంత ఈజీ అయిందనమాట నాకు. 10 మినిట్స్‌లో నాకు కంప్లీట్ అయిపోయిందనమాట నా షాపింగ్ అనేది. డైరెక్ట్‌గా బ్రైడల్ వేర్‌కెళ్ళిపోయాము. సో, వాళ్ళు 4 అంటే 4 సెట్స్ చూపిచ్చారండి మాకు నచ్చినవి. సో, ఆ 4 సెట్స్‌లో గూడా 2 సెట్స్ నచ్చినాయన్నమాట. సో, ఆ 2 సెట్స్ కూడా తీసేసుకున్నాము. సో, ఇక్కడైతే చూడండి వీడియోలో చూపిస్తున్నారు కదా! ఇది హాఫ్ సారీ సెక్షన్ అనమాట. సో, నేను డైరెక్ట్‌గా హాఫ్ సారీకి సెక్షన్‌కొచ్చేసాననమాట. అంటే బ్రైడల్ వేర్‌కొచ్చేసాను. ఇక్కడ చూడండి ప్యారెట్ గ్రీన్ స్కర్ట్ కింద బాటము అండ్ పైన పీచ్ కలర్‌లో ఉన్న ఓని అయితే ఉంది కదా! సో, అదైతే నేను సెలెక్ట్ చేసుకున్నానండి. నాకు చాలా అంటే చాలా బా నచ్చింది. అండ్ పైన ఈ గ్రేప్ కలర్‌లో ఉన్నది కూడా నాకు చాలా బా నచ్చిందండి. బట్ ఏంటంటే మా పాప బర్త్‌డేకి నేను, మా పాప ఇద్దరం కలిసి ట్విన్నింగ్ డ్రెసెస్ ప్లాన్ చేశాననమాట లాస్ట్ ఇయర్. సో, అది ఉంది కదా అని చెప్పేసి సో, ఇది తీసుకోలేదనమాట. నాకు ఈ కింద ప్యారెట్ గ్రీన్ కన్నా కూడా నాకు ఈ గ్రేప్ కలర్‌ది బా నచ్చిందనమాట. సో, బట్ అది ఉంది కదా అని చెప్పేసి ఈ కింద గ్రీన్ స్కర్ట్ అండ్ పైన ఈ పీచ్ కలరు ఓణితో అయితే నేను తీసేసుకున్నాననమాట. ఇంకొక సెట్ అయితే వచ్చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నారు కదా! సో, అదనమాట. అదేంటంటే కింద పిస్తా గ్రీన్ స్కర్ట్ అండ్ పైనొచ్చేసి రెడ్ కలర్ ఓని అనమాట. సో, ఈ 2 కాంబినేషన్ అయితే నాకు చాలా అంటే చాలా బా నచ్చింది. ఇంతకు ముందు ప్యారెట్ గ్రీన్ అండ్ పీచ్ కలరు ఓని అండ్ ఇదొచ్చేసి పిస్తా గ్రీన్ అండ్ రెడ్ ఓని అనమాట. నాకు చాలా అంటే చాలా బా నచ్చిందనమాట ఈ 2 కూడా. సో, మా హస్బెండ్ కూడా చాలా బాగున్నాయి నీకు అని చెప్పేసి అన్నారు. నాకు వీటి ప్రైస్ వచ్చేసి అరౌండ్ 3000-3500 అలా పడ్డాయండి. సో, నేను ఒకటే తీసుకుందాం అనుకున్నాను. బట్ మా హస్బెండ్ 2 తీసేసుకో ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్‌లో కూడా ఉన్నాయి. సో, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా రేర్‌గా ఉన్నాయి. బావుంటాయి. మళ్ళీ దొరకవని చెప్పేసి తీసుకోమన్నారనమాట. సో, ఇంకా 2 తీసేసుకున్నాను వచ్చిందే ఛాన్స్ కదా అని చెప్పేసి. హాఫ్ సారీస్ అయితే తీసుకున్నాక పక్కనే ఇక డైలీ వేర్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుందనమాట కలెక్షన్ కూడా కలర్ వైస్ గానీ, కలెక్షన్ గానీ చాలా అంటే చాలా బాగున్నాయి. నేను కూడా ఒక 2, 3 తీసుకొని అయితే నేను ట్రైల్ అయితే వేశాననమాట. ముందు వీడియోలో అయితే వస్తాయి చూడండండి. నేను కొన్ని ట్రైల్ వేశాను కదా ఫ్రాక్స్. సో, నేను ట్రైల్ వేసిన ఫ్రాక్స్‌లో నాకేవి బాగా సూట్ అయ్యాయని చెప్పేసి నాకు కామెంట్ చేయండి కింద. నేనైతే వైట్ అండ్ గ్రే కలర్ స్ట్రిప్స్ ఫ్రాక్ ఒకటి అండ్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో ఉన్న ఫ్రాక్ అయితే తీసేసుకున్నాను. సో, మీరైతే నాకు చెప్పండండి నాకు ఏ ఫ్రాక్ బాగుందని చెప్పేసి.
ఇక్కడైతే మా పాపకైతే తీసుకుంటున్నామండి. పాపకు కూడా ఒక 2, 3 డ్రెసెస్ అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మా బాబుకి కూడా ఒక 3 పెయిర్స్, 4 పెయిర్స్ అలా తీసుకొనైతే మేము ఇంకా వాళ్ళకి ట్రైలేసి, వాళ్ళకి అంతా చేసేసరికే చాలా టైం పట్టిందండి అక్కడ షాపింగ్ మాల్‌లో. ఇంకా నా షాపింగ్ కన్నా కూడా వాళ్ళ షాపింగ్‌కే ఎక్కువ టైం పట్టిందనమాట. ఇంకా షాపింగ్ మాల్ అంతా తిరిగి, తిరిగి, తిరిగి చాలా అలసిపోయామండి. ఇంకా ఆకలి కూడా స్టార్ట్ అయిపోయింది. పిల్లలు గూడా అమ్మ ఆకలేస్తుందమ్మా అని జెప్పేసి చెప్పారనమాట. సో, అందుకని జెప్పేసి ఇంక బయటకొచ్చేసి టిఫిన్ అయితే చేసున్నాము. ఇంకా ఇక్కడైతే తినేసేసి ఇంకా తట్టబుట్ట సర్దుకొనైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇదండి ఈరోజు నా షాపింగ్ వ్లాగ్. ప్లీజ్ అండి ఎవరికైనా ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ సో మచ్.